మహబూబ్ నగర్ జిల్లా రామచంద్రాపూర్ గ్రామం మద్య నిషేధం దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. యువత మద్యానికి బానిసై కుటుంబాలు నాశనం కాకుండా అడ్డుకునేందుకు గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ అక్రమంగా మద్యం విక్రయించే వారికి 50,000 రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించారు. మద్యం విక్రయాల సమాచారం అందించిన వారికి 10,000 రూపాయల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. సర్పంచ్ నరసింహుల అధ్యక్షతన జరిగిన ఈ సభకు గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై మద్దతు తెలిపారు. వెంకటమ్మ, మా ఊరు రామచంద్రపూర్ గ్రామం. నిన్న మేమందరం కలిసి పెద్ద మనుషులు అందరు కలిసి మాట్లాడుకున్న మాటలు ఏమంటే మందు బంద్ చేసుకున్నాం. బంద్ చేసుకున్నాడు అక్కడ సర్పంచ్ కూడా మందిని అడిగిండు, తాగే వాళ్ళని తినే వాళ్ళని అందరిని అడిగిండు బంద్ చేద్దామా అంటే బంద్ చేద్దామని వాళ్ళు కూడా ఓకే అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత దానికి టైం పెట్టిండ్రు. టైం పెట్టినాక మా ఊర్లో అయితే ఫస్ట్ మేము పుట్టి చిన్నగా ఉన్నప్పటికి వెళ్ళి పెద్దగా అయిన దగ్గర ఇప్పటికి ముసలిగా అయిన వారికి మా ఊర్లో ఉండేది ఏముందంటే మాకు తెలిసింది ఏముందంటే ఒకటి కళ్ళు తప్ప ఇదంతా తెలియకుండా మాకు ఇప్పుడు తెలిసింది. గొడవలు అయినాయి, అంత పెద్ద పెద్ద సంసారాల నుంచి చెడిపోయినాయి, కూలిపోయినాయి, సంసారాలు కూలిపోయినాయి, వెనకబడ్డ కాపురాలు అయిపోయినాయి, భూములు అమ్ముకున్నారు, పిల్లలని వదిలేసుకుంటాం, మళ్ళీ బాధపడతాం, అన్ని చాలా కష్టాలు జరిగినాయి. ఒక విలేజ్ లో నిన్న జరిగిన సమావేశంలో మద్యపాన నిషేధం చేయాలని మాట్లాడుకోవడం జరిగింది. ఊరు మొత్తం అందరూ యూత్ గాని, పెద్దలు గాని, మహిళలు అందరు కలిసి మద్యపాన నిషేధం చేయాలని, ఇళ్లలో తాగడం, గొడవలు జరగడం ఇలాంటివి ఉన్నందుకు మేమందరం కలిసికట్టుగా మందు అస్సలు అమ్మకూడదని వాళ్ళకి వారం టైం ఇవ్వడం జరిగింది. ఈ వారం తర్వాత ఎవ్వరు గాని మద్యపానము అమ్మినా తాగినా వాళ్ళకు జరిమానా విధిస్తామని నిన్న తీర్మానం చేయడం జరిగింది. రామచంద్రపురం మందులు అమ్మకము బంద్ చేయాలి సార్. చిన్న పిల్లలు 30-20 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా సంసారంలో ఉండేది మంది రాస్తుండ్రు. మనం ఏం చూస్తలేము సంసారం రాత్రం నా కొడుకు అనుకుంటున్నా. చాలా చిన్న పిల్లలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చాలా ఇబ్బంది పడి చాలా ఈ భగవంతుని ముందర ఉండి చెప్తుండ్రు. అందరు ఊరు పెద్ద మనుషులు అందరు అన్నారు, ఏ కష్టం చేసినప్పటికైనా కూడా తమ సొమ్మును మొత్తం మీద ఇంటికి వాడుకోకుండా, ఖర్చులకు వాడుకోకుండా, భార్యలను తర్వాత పిల్లల్ని చూసుకోకుండా మద్యానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో చాలా మంది యువకులు, తర్వాత మహిళా సంఘాల సభ్యులు, తర్వాత పెద్దలమైన మేము, ఆ తర్వాత సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కలిసి ఇక గుడి సమీపంలో నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంకటమ్మ, మా ఊరు రామచంద్రపూర్ గ్రామం.